ప్రార్థించడము. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకుని తండ్రి ప్రభా, అయినా ఈ యొక్క మాసములో 2వ పరిశుద్ధ పునరుద్ధాన దినమున తండ్రి ప్రభా, ఆయన తండ్రి ప్రభా మరి నీ పాదశంలోకి రావడానికి ఇచ్చినటువంటి నీ మహాకృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో నీ యొక్క వాక్యమును తండ్రి ప్రభా నీ ప్రియబిడలుగా మేము వినయించుండగా ఆయన తండ్రి ప్రభా నీ పునరుద్ధారణమై తండ్రి ప్రభా మరి ఈ 40 దినాలు తండ్రి ప్రభా ఆయా బిడలకు తండ్రి ప్రభా నువ్వు కనపరుచుకొని అసంపూర్ణులుగా ఉన్నటువంటి వారిని సంపూర్ణమైనటువంటి పరిశుద్ధులుగా తండ్రి ప్రభా మీరు మార్చి వారిని నీ పరిచారకులుగాను నీ పని చేసేటటువంటి వారుగాను మీరిచ్చేటటువంటి తండ్రి ప్రభా గొప్ప బహుమానములను తండ్రి ప్రభా కిరీటములను సొంతం చేసుకునేటటువంటి విధముగా నీవు సిద్ధపరిచినటువంటి ఈ దినాలలో తండ్రి ప్రభా నీ వర్తమానములను మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఉంటుండగా తండ్రి ప్రభా వినగలిగే చెవులను గ్రహించే మనస్సును దాన్ని అనుసరించి నడుచుకునేటటువంటి ప్రవర్తనను మాకందరికీ కలుగ చేయమని యేసుక్రీస్తు నామమున తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు పరిశుద్ధ దేవుని నమ్మినటువంటి మనమందరము కూడా ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని ద్వారా మనము ఆశీర్వదింపబడాలంటే, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండాలంటే ఆయన కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను మొట్టమొదటిగా మనము సంపాదించుకోవాలి. కాబట్టి ఆయన ప్రతిసారి కూడా ఏమంటాడంటే, నేను కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను మీరు కలిగి ఉండండి అన్నాడు. అప్పుడు మాత్రమే ఆయన పోలికలో ఆయన స్వరూపములో ఆయన నరులను చేసుకొని ఆయనలో ఉన్నటువంటి జీవము కలిగిన ఆత్మను ఆ నరులలో ఉంచినప్పుడు ఆ నరులలో ఆ యొక్క ఆత్మ వెలుగుతూ ఉన్నంత కాలము ఆ నరుడైనటువంటి ఆదామును అవ్వను దేవుడు ఆశీర్వదించి ఆశీర్వాదములకు వారసులుగా ఉండే అర్హతను కలిగచేశాడు. ఎప్పుడైతే వారు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి వెలుగుతూ ఉన్నటువంటి ఆత్మను ఎప్పుడైతే ఆర్పేసుకున్నారో ఆశీర్వాదాలలో నుంచి వారిని గెంటివేశాడు. కాబట్టి తద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుని ఆశీర్వాదము అనుభవించాలంటే దేవుడు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత, నీతి, యథార్థత మనము కలిగి ఉండాలి. దానికి పెట్టబడినటువంటి పేరే, పరిశుద్ధతకు పెట్టబడినటువంటి పేరు పరిశుద్ధ లేఖన ప్రకారముగా సత్క్రియలు, సత్యము, క్రియలు. సో సత్యముతో కూడినటువంటి క్రియలు ఎవరైతే చేస్తారో వారే పరిశుద్ధులు. అందుకే కయ్యూను దగ్గరికి ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనంలో, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆదాము అవ్వలకు పుట్టినటువంటి సంతానమైనటువంటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి కయ్యూను దగ్గరికి వచ్చి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అంటాడు. సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో ఏమని సెలవిస్తాడంటే, యేసుక్రీస్తు చేస్తున్నటువంటి చివరి ప్రార్థనలో తండ్రితో మనవి చేసుకుంటున్నాడు. ఏమని అనంటే, తండ్రి సత్యమునందు వీరిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అని అంటాడు. కాబట్టి సత్యము అంటే వాక్యము. సో వాక్యముతో కూడినటువంటి క్రియలు ఎవరైతే జరిగిస్తారో వారే పరిశుద్ధులు అని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. సో సత్క్రియల విషయంలో మళ్ళీ హెబ్రీయులు రాసినటువంటి పత్రిక మన 10వ అధ్యాయం కానీ 11వ అధ్యాయం కానీ మనం చదివితే, క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు. ఏ క్రియలు లేని విశ్వాసము మృతము? పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారము చేసుకోకుండా చేసేటటువంటి క్రియలు మృతము. నాకు విశ్వాసం ఉంది అని చెబితే ఆ విశ్వాసమునకు ఏమి జోడించాలి అని చెప్తున్నాడు అని అంటే క్రియలు. ఉదాహరణకి మనము రేషన్ షాప్కి వెళ్ళి మనము ఆకలి తీర్చుకోవటానికి, బలము పొందుకోవటానికి మనము బియ్యం ఇంటికి తీసుకొచ్చుకుంటాం. ఆ బియ్యము ఇంటికి తీసుకొచ్చుకొని బియ్యము ఇంటిలో ఉన్నంత మాత్రాన మన ఆకలి తీరదు. ఆ బియ్యమును మనం అలాగే తిన్నా అది అనారోగ్యానికి కారణమవుతుంది. కాబట్టి బియ్యమును మనము అన్నముగా మార్చటానికి
దానికి చేయవలసినటువంటి పద్ధతులను మనము చేస్తే అది అన్నముగా తయారవుతుంది. తద్వారా మనం తింటే అది ఆకలి తీరుస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. అలాగే ఏదైనా కూడా పచ్చిది అనేటటువంటిది, ఇప్పుడు మాంసము ఉంది, మాంసం మనం పచ్చిదిగా తింటే అది మనకు అనారోగ్యాన్ని కలుగచేస్తుంది. కాబట్టి మాంసమునకు చేయవలసినటువంటి క్రియలు మనం చేస్తే, దాన్ని వండాల్సినటువంటి పద్ధతిలో మనం వండి తింటే తద్వారా అది మనకు ఆకలి తీరుతుంది, ఆరోగ్యాన్ని వస్తుంది. అలాగే విశ్వాసము అనేటటువంటి ఒక పదార్థమునకు, ఆ విశ్వాసం అనేటటువంటి ఆ యొక్క పదార్థము ఎప్పుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది, ఎప్పుడు మనల్ని అది ఆశీర్వాదములకు వారసులుగా చేస్తుంది అని అంటే ఆ విశ్వాసమునకు మనం క్రియలు జోడించినప్పుడు. కాబట్టి ఈరోజు మన యొక్క అంశం ఏంటి అని అంటే, సత్క్రియలు చేసిన ఎడల తల దించుకుని బ్రతుకుతున్నటువంటి వారిని తల ఎత్తుకొని బ్రతికేటట్టుగా దేవుడు చేస్తాడు. సో ఈ లోకములో ఎప్పుడు కూడా తల దించుకోకూడదు అనంటే మన ప్రతి ప్రవర్తన వాక్య లేఖన ఆధార ప్రకారముగానే మనము ఉండాలి అనేటటువంటిది మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆశీర్వాదాన్ని కూడా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి 14వ వచనంలో, మొదటి 14 వచనాల వరకు అక్కడ అనేకమైనటువంటి ఆశీర్వాదాలు రాస్తాడు. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి అని చెప్తాడు అని అంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నా మాటలను శ్రద్ధగా విని అనుసరించి నడుచుకున్న వారికి మాత్రమే అని అంటాడు. సో ఆయన మాటలను శ్రద్ధగా వినాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలి. అంటే వాటి పద్ధతి ప్రకారంగా మన ప్రవర్తన ఉంటే ఆ 14 వచనాలలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు అని తెలియజేశాడు. అందుకే యోహాను గారు యేసు చెప్పినటువంటి మాటలను రికార్డ్ చేస్తూ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మొదటి నుంచి కూడా మనం చదువుకుంటూ వస్తే అక్కడ మధ్యలో ఒక మాట అంటాడు. 6వ అధ్యాయంగా 6వ వచనం కానీ 7వ వచనం కానీ ఏమంటాడంటే, మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉన్నడలా, నా మాటలు మీ యందు నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. సో మనం దేవుణ్ణి అడిగే ప్రతిదీ కూడా మనకు అనుగ్రహించబడాలంటే ఆయన మాటలు మన క్రియల్లో, మన ప్రవర్తనలో ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా అదే అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు నాకు వేరయుండి ఏమీను చేయలేరు అని అంటాడు. సో మనం భూమి మీద ఏమి చేయాలన్నా, ఆ చేసినది సఫలీకృతం కావాలన్నా, ఆ సఫలీకృతం అయ్యేది మనకు శాంతి, సమాధానం, ఆరోగ్యంలో నెమ్మదిని, ఎవరి దగ్గర చెయ్యి చాచి బ్రతికేటటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే తప్పకుండా ఆయనకు వేరై జీవించకూడదు, ఆయనతో పాటు మనం ఉండాలి. కాబట్టి దేవునితో పాటు మనం ఉండాలి అని అంటే దేవుని మాటలు మన జీవితంలో ఉండాలి అని అర్థం. ఆయన మాటలు లేకుండా, ఆయన చెప్పినటువంటి ప్రవర్తన ప్రకారంగా మన ప్రవర్తన లేకపోతే దేవునికి వేరుగా మనం బ్రతుకుతూ ఉన్నట్టు. ఎన్నో పర్యాయాలు చెప్పారు. రేయి మొదటి జాము యొక్క ప్రార్థన దేవుడు చెప్పుమన్నాడు, అది దేవుని మాట. సో రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, ఆ దినమున నీ పిల్లల కొరకు నువ్వు చేసే ప్రతి దాన్ని కూడా పిల్లలకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా, పిల్లలు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండేటట్టుగా, పిల్లలు ప్రయోజకులు అయ్యేటటువంటి విధముగా ఉండేటట్టుగా నీ రేయి మొదటి జాము యొక్క ప్రార్థన ఉపయోగపడుతుంది. ఆ ప్రార్థన నువ్వు చేయకుండా పిల్లల కొరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డా ఆ ప్రయాసం అంతా కూడా వ్యర్థం. ఎందుకు వ్యర్థము అని అంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నేను చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి. కాబట్టి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, మీరు చేయవలసినవి చేయక చేయరానివి చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మీరు పొందలేకపోతున్నారు. సో దేవుడు అనుగ్రహించే మహిమను ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం అంటున్నాడు? చేయవలసినవి చేయటం లేదు, చేయకూడనటువంటివి చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడే చెప్పాను, చేయవలసింది ఏంటి అంటే రేయి మొదటి జామున మన పిల్లల కొరకు ఆయన తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేయటం, మొరపెట్టడం, అది కూడా నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయమును కుమ్మరించు అని చెప్తాడు. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. ఆ చేయవలసిన ఆ వచనమును, ఆ వాక్యమును మనం చెయ్యక ఆ పిల్లల కొరకు ఎంత ప్రయాసపడ్డా అదంతా కూడా వ్యర్థము. దేవుడు వారికి ఏదైనా అనుగ్రహించాలి అనుకుంటే అనుగ్రహించడు అని అర్థం. ఈ రోజున 3 విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ అంశానికి తగినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటే, రూతు గ్రంథంలో
రూతు అనేటటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఈ రూతు అనేటటువంటి ఈ స్త్రీ నయోమి అనేటటువంటి అత్తకు గొప్ప పరిచర్య చేస్తుంది. నయోమికి 2 కుమారులు. వీరు బేత్లెహేము అనేటటువంటి పట్టణములో నివసించేటటువంటి వారు. బేత్లెహేం అనగా అర్థము రొట్టెల గృహము లేదా ఆహారము దొరుకు స్థలము. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు నేనే జీవ ఆహారమునై ఉన్నాను అని అన్నాడు. ఆయన జీవ ఆహారమును అని చెప్పినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండను, వాక్యమును జీవ ఆహారముతో 6వ అధ్యాయములో దేవుడు యేసుక్రీస్తు తనను తాను పోల్చుకుంటున్నాడు. సో బేత్లెహేం అనేటటువంటి జీవ ఆహారము వాక్యము కలిగినటువంటి పట్టణములో వారు ఉన్నప్పుడు పరీక్ష కొరకు దేవుడు వారిని పరీక్షించటానికి, వారిలో ఎంత నమ్మకముగా వాక్యానికి కట్టుబడి ఉంటారో తెలుసుకోవడానికి ఆ బేత్లెహేం అనేటటువంటి పట్టణంలో తిండి దొరకకుండా కరువు వచ్చేటట్టు దేవుడు చేసినప్పుడు ఈ నయోమి కుటుంబము తన భర్త తన కుమారులు కలిసి ఆ వాక్యమును విడిచిపెట్టి, ఆ వాక్యము దొరికే స్థలమును విడిచిపెట్టి, అక్కడ తిండి లేదని, నీళ్లు లేవని, కట్టుకోవడానికి బట్ట లేదని, ఇలా లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏది కూడా ఆ పట్టణములో లేదని, శ్రేష్టమైన అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమునకు సూచనైనటువంటి వాక్యమును వదిలిపెట్టి వారు బయలుదేరి వచ్చేస్తారు. బయలుదేరి వచ్చి వారు ఏ స్థలములోనైతే వారు ఉంటున్నారో ఆ స్థలములో ఏ కరువు లేదు, చక్కగా ఉంది. ఇద్దరు కుమారులకు పెళ్లిళ్ళు చేసేస్తారు. 2 కుమారులకు పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఇంకా వారికి పిల్లలు పుట్టక ముందే, ఆ కొడుకులకు కోడళ్లకు పిల్లలు పుట్టక ముందే వాక్యము వదిలిపెట్టి వచ్చిన కారణాన్ని బట్టి, వాక్య పద్ధతి ప్రకారంగా వారి ప్రవర్తన లేని కారణాన్ని బట్టి ఆ 2 కుమారులను వివాహం జరిగిన తర్వాత దేవుడు చనిపోయేటట్టు చేస్తాడు. ఎప్పుడైతే వారు చనిపోతారో అప్పుడు నయోమి ఏమంటుంది అని అంటే 2 కోడళ్లను పిలిపించి, మీరు ఇంకా వయసులో ఉన్నారు కాబట్టి ఈ వయసులో మీరు ఇంకొక పెళ్లి చేసుకొని మీరు సుఖంగా సంతోషంగా ఉండండి, కాబట్టి మీరు వెళ్ళండి అని 2 కోడళ్లను పిలిపించినప్పుడు అందులో ఒక కోడలు వెళ్ళిపోతుంది, ఇంకొక కోడలు మాత్రము అత్తను అంటు కట్టుకొని ఉంటుంది. నయోమి భర్త కూడా చనిపోతాడు అదే స్థలంలో. ఇప్పుడు నయోమి ఎలా ఉంది అని అంటే భర్త చనిపోయినటువంటి వ్యక్తిగా ఉంది. రూతు ఎలా ఉంది అంటే భర్త చనిపోయినటువంటి వ్యక్తిగా ఉంది. అంటే వీరిద్దరూ కూడా భర్త లేరు, బంధువులు లేరు, ఎవరు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీరున్నారు. సో ఎవరి సహాయము లేదు, ఎవరి పలకరింపు లేదు. అక్కడ తినడానికి తిండి ఉన్నా, కట్టుకోవడానికి బట్ట ఉన్నా, వారు ఆశించినవన్నీ కూడా అక్కడ ఉన్నాయి, కానీ వారికి కావలసినటువంటి నిజమైన సంతోషము, సమాధానం, నెమ్మది అక్కడ లేదు. వెంటనే నయోమి ఈ విషయాన్ని గ్రహించి, నాకు ఈ పరిస్థితి కలగటానికి గల కారణము నేను జీవ ఆహారము దొరికేటటువంటి స్థలాన్ని విడిచిపెట్టి వచ్చాను. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. నా ఒక్కదానికే కరువు రాలేదు, నా ఒక్క కుటుంబానికే కరువు రాలేదు, అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబాలందరికీ కరువు వచ్చింది. వారెవ్వరూ ఆ పట్టణాన్ని వదిలిపెట్టలేదు. నేను ఒక్కదాన్ని ఆ కుటుంబాన్ని, ఆ పట్టణాన్ని, శ్రేష్టమైనటువంటి వాక్యం కలిగిన దాన్ని వదిలిపెట్టేసుకొని నేను వచ్చాను. కాబట్టి తిరిగి నేను ఆ వాక్యము దొరికే స్థలానికి నేను వెళుతాను, ఆ వాక్య ప్రవర్తనని నేను కలిగి ఉంటానని తను తీర్మానం తీసుకొని ఆ రూతు అనేటటువంటి కోడలకు, నేను వెళుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండి నువ్వు క్రొత్త జీవితాన్ని ప్రారంభించు అంటే, లేదత్తా, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నీ ప్రవర్తన ఎలా ఉంటే నా ప్రవర్తన కూడా అలాగే మార్చుకుంటాను అన్నప్పుడు తిరిగి వారు కలిసి ఆ రొట్టెల గృహము లేదా జీవ ఆహారము కలిగినటువంటి వాక్యం అనే బేత్లెహేమునకు తిరిగి వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ నయోమిని గుర్తుపట్టలేరు. ఎందుకంటే హృదయంలో ఆనందంగా ఉన్నప్పుడు
హృదయం సంతోషంగా ఉన్నప్పుడు ముఖ వర్చస్సు వేరే ఉంటుంది, తిన్నా తినకపోయినా. నిన్న ఆత్మీయ కుమారుడు డానియల్ గారు పెద్ద కుమార్తెకు బాప్టిజం ఇచ్చినప్పుడు నిన్న దినం అక్కడికి పిలిచినప్పుడు నేను వెళ్ళాను. అక్కడ అందరికీ అలాగే పరిచయం చేసుకుంటాడు ఆయన, ఆత్మీయత అని. ఇప్పుడు మెన్నైట్ చర్చ్కి ఆయన పాస్టర్. అతన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అన్న ఆ రోజున ఎలా ఉన్నాడో ఈ రోజున కూడా అలాగే ఉన్నారు అని అంటే అది దేవునికి మహిమకరంగా. అంటే ఇక్కడ సంతోషం, ఇక్కడ ఆనందం, ఇక్కడ అన్ని విధాలుగా మనం ఉంటే, మనం ఎంత తిన్నా ఎంత తినకపోయినా ఏ విధంగా ఉన్నా కూడా ముఖ వర్చస్సు. అలా నయోమి తిరిగి వచ్చినప్పుడు ముఖములో ఆ పట్టణమును వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఉన్న ఆ ముఖ వర్చస్సు లేదు. నయోమిని గుర్తుపట్టనటువంటి వారందరూ కూడా నువ్వు నయోమివే కదా, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళావు కదా, భర్తతో పాటు 2 పిల్లలతో పాటు వెళ్ళినటువంటి నయోమివే కదా అని తనని అన్నప్పుడు నయోమి ఏమంటుందో తెలుసా? నన్ను నయోమి అని పిలవకండి. నయోమి అంటే మాధుర్యం, మధురం. నన్ను అలా పిలవకండి. నేను ఈ దేవుని వాక్యము కలిగిన ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి అక్కడ ఒక నేను అనుకున్న విధంగా బ్రతకాలని వెళ్ళి నేనక్కడ మారాగా మార్చబడి వచ్చాను. మారా అంటే చేదు. మాధుర్యముగా దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళింది, చేదుగా తను తిరిగి వస్తుంది. కాబట్టి నన్ను అలా పిలవకండి అని అంటుంది. ఆ మాట ఒకసారి మీకు చదివిస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం దయచేసి గమనించండి. ఎవరైనా సరే శ్రేష్టమైనటువంటి ఈ వాక్యాన్ని వదిలిపెట్టి వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతకకపోతే ఏదో ఒక రోజున నయోమి పలికిన మాట పలకాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. అలా రాకుండా ఉండటానికే దేవుడు కయ్యూనుతో చెప్పాడు, సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనవా. సత్క్రియ అంటే మళ్ళీ చెప్తున్నాను, సత్యము అంటే వాక్యము, క్రియలు అంటే వాక్యమునకు అనుగుణంగా ఉండేటటువంటి క్రియలు. వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలిగ చేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనండి. అక్కడ ఫుట్ నోట్లో నంబర్స్ ఉన్నాయి చూడండి. నయోమి అన్న దగ్గర 1 ఉంది, మధురము. మారా అన్న దగ్గర 2 ఉంది, చేదు. అక్కడ ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంది, నా భర్తను నాకు లేకుండా చేసింది నా దేవుడు అని చెప్తున్నాయి. నా కొడుకులను నాకు లేకుండా చేశాడు నా దేవుడు అని చెప్తున్నాయి. ఎందుకు? దేవుడినే వద్దనుకొని వెళ్ళిపోయింది గనక, దేవుని వాక్యముని వద్దనికి వెళ్ళిపోయింది గనక దేవుడే నాకు భర్తను లేకుండా చేశాడు అని అర్థమే అక్కడ కనబడుతోంది. చూడండి అక్కడ సర్వశక్తుడు, 20వ వచనం, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశాను. సో భర్త లేకపోతే తనకు దుఃఖం కలిగింది. కాబట్టి సర్వశక్తుడగు దేవుడే నా భర్తను లేకుండా చేశాడు. కారణం వాక్యము అనేటటువంటిది నా జీవితంలో లేదు. మొట్టమొదట దేవునికి కనబడినటువంటి పాపం ఏంటో తెలుసు కదా. మొట్టమొదటి కుటుంబంలో దేవునికి కనబడినటువంటి పాపము కోపము. మొట్టమొదటి కుటుంబము అన్నాను నేను. కుటుంబము అంటే ఆదాము అవ్వలు రారు. ఆదాము అవ్వలకు పిల్లలు పుడితే అది కుటుంబం అవుతుంది. భార్యాభర్తలుగా ఉంటే కుటుంబము కాదు. అందుకే దావీదు చేసే ప్రార్థనలో ఒక మాట అంటాడు, నీవు మృతి చెందిన తర్వాత, నువ్వు మృతులలో కలిసిపోయిన తర్వాత నీ పిల్లల్లో నుంచి ఒక పిల్లవాడిని, నీ కుమారుల్లో నుంచి ఒక కుమారుణ్ణి నేను గొప్పగా ఆశీర్వదిస్తాను, రాజును చేస్తాను, చాలా గొప్పగా ఆశీర్వాదంలోకి వారసుని చేస్తానంటే దావీదు ఒక మాట అంటాడు, నువ్వు ఏం ఆశీర్వదిస్తావో, ఎంత గొప్ప స్థితిని ఇస్తావో అది నాకు అనవసరం. కానీ ఒకటి మాత్రం నేను నిన్ను కోరుకుంటున్నాను, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు నా కుటుంబమైన దానిని ఆశీర్వదించుము అంటున్నాడు. కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో వాక్య పద్ధతి ప్రకారంగా ఉంటేనే అది ఆశీర్వాదం, లేకపోతే కాదు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సో ఎప్పుడైతే కుటుంబం అనగా 2 కుమారులు కలిగారో, ఆ కయ్యూను దగ్గరికి వచ్చి
అదే ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, అప్పటికి హేబేలును చంపడు, ఇంకా తమ్ముడిని చంపడు. చంపక ముందే దేవుడు వచ్చి ఏమంటున్నాడంటే, నీ అర్పణను నేను స్వీకరించకపోవడానికి గల కారణం, నిన్ను నేను అంగీకరించకపోవడానికి గల కారణం నేను నీకు చెప్తాను. నీ తమ్ముని అర్పణను నేను అంగీకరించానని, నీ అర్పణను నేను అంగీకరించలేదని ఎందుకు నీవు నీ తమ్ముని మీద కోపమును పెంచుకున్నావు? ఎందుకు నీవు ముఖమును చిన్నబుచ్చుకున్నావు అని అంటాడు. దేవునికి కనబడినటువంటి మొట్టమొదటి పాపము కయ్యూనులో, ఆదాముకు పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారులో కనబడిన పాపము కోపం. నీకు కోపం ఎందుకు? నీకు పాపం ఎందుకు అంటే కోపం ఎందుకు? పాపములో మొదటి మాట లేదా మొదటి వాక్కు అనేటటువంటి పాలు తీసేసి అక్కడ తీసేసి కోబెట్టండి, పాపమునకు కోపము యాడ్ అవుతుంది. సో దేవునికి అయిష్టమైనటువంటిది కోపం. సో పాపమునకు కారణము అనేది పక్కన పెడితే వస్తే కోపం. ఎప్పుడైతే కోపము పాపము రెండు కలుస్తాయో దానికి అనుగుణంగా వచ్చేది శాపము. అందుకే ఈ పండు తినుదినముగా నిశ్చయముగా మీరు చచ్చును శపించి వెళ్ళగొట్టాడు. సర్పమునకు ఉన్న కాలు తీసేసి కడుపుతో ప్రాకేటట్టుగా దేవుడు శపించాడు. ఈ మూడిట్లో కూడా ఒకటి తేడా. పము అలాగే ఉంటుంది, దగ్గర పెడితే కోపము పాపము ఈ రెండు కలిస్తే మనిషి శాపం అయిపోతాడు, శాపగ్రస్తుడు అవుతాడు. ఆ శాపమును తొలగించటానికే యేసుక్రీస్తు సిలువలో మన కొరకు మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఇక్కడ తనంటుంది, దేవుడే, సర్వశక్తి గల దేవుడే నా మీద కోపమును చూపించాడు. ఎందుకు అంటే నేను విని దేవునికి కోపమును పుట్టించాను. ఎన్నో సందర్భాల్లో జ్ఞాపకం చేశాను. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు దేవునికి కోపమును పుట్టించారు అని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది. విని దేవునికి కోపము పుట్టించిన వారు ఎవరు అని ప్రశ్నించి 40 సంవత్సరాలు మోషే చేత ఐగుప్తు దేశములో నుంచి విడిపించబడినటువంటి ఇజ్రాయేలులే కదా, ఏమయ్యారు? విని దాని ప్రకారంగా ప్రవర్తించినందుకు అరణ్యములో శవాలుగా రాలిపోయారని చెప్తాడు. వారి క్రియలు దేవునికి ఇష్టంగా లేవు. ఇలా అన్నప్పుడు ఇక్కడి నుంచి ఆ రూతు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, అమ్మా నేను వెళ్ళి ఏదైనా పని చేసుకొని వస్తాను అని వెళ్ళినప్పుడు బోయజు అనేటటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యమైనటువంటి బోయజు, ఈ బోయజులో నుండే యేసుక్రీస్తు ప్రభుల వారు పుడతారు. కాబట్టి ఈ బోయజు ఉన్నటువంటి స్థలములోనికి, బోయజుకు ఉన్నటువంటి పొలములోనికి వచ్చి అక్కడ తను పని చేయటం ప్రారంభిస్తుంది. పుల్లలన్నీ కూడా ఏరుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వారితో ఈవిడ గారు కూడా పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా ఆ పొలం యొక్క యజమాని అయినటువంటి బోయజు ఆ స్థలములో ఆ సమయంలో అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు ఈ మనిషి కొత్తగా కనబడుతూ ఉంది. ఎప్పుడు ఈ వ్యక్తి తన దగ్గరికి పనికి రాలేదు. ఆ కొత్త వ్యక్తి కనబడుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళని అడుగుతారు, ఎవరయ్యా ఈ కొత్త వ్యక్తి అన్నప్పుడు ఆ విషయం అంతా కూడా చెప్తారు. ఆ వ్యక్తి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ రూతమ్మ గారిని పిలిపించి ఆ రూతమ్మ గారికి చాలా చక్కటి మాటలు చెప్తాడు. అమ్మా, నువ్వు ఎక్కడికి పోనవసరం లేదు, నా పొలములోనే నా తోటలోనే నువ్వు పనిచేసుకో, నీకు శక్తి ఉన్నంత వరకు నువ్వు పనిచేసుకో, ఆ పనికి తగినటువంటి జీతం మా వాళ్ళు ఇస్తారు, నీ జోలికి ఎవరు రావద్దు, నిన్ను ముట్టొద్దు అని ఇక్కడ ఉన్న యవనస్తులకు అందరికీ కూడా నేను ఆజ్ఞాపించాను. కాబట్టి నువ్వు ఇక్కడ పని చేసుకొని కొత్తగా నీ ఆశీర్వాదాన్ని ప్రారంభించుకోమన్నప్పుడు ఆ వ్యక్తి, ఆ బోయజుడు అందదు, నేనెవరో నీకు తెలియకుండా నా మీద నువ్వు కనికరపడి ఇంత గొప్పగా ఆశీర్వాదమునకు వారసులుగా చేయటానికి, నీ పొలములో పని చేసుకోవడానికి నాకు అవకాశం ఇస్తున్నావు. ఎందును బట్టి, ఏ క్రియను బట్టి, నాలో ఏ మంచిని చూసి
నువ్వు ఇలా చేస్తున్నావు అని బోయజును ఈ రూతు అడిగినప్పుడు బోయజు చక్కటి సమాధానం చెప్తాడు. ఇదంతా నేను చేయటానికి గల కారణము, నీవు నీ అత్తను అనాథగా విడిచిపెట్టలేదు. నీ అత్తకు నీవు చేసినదంతా కూడా వీళ్ళ ద్వారా సాక్ష్యముగా నేను విన్నాను. నీ క్రియలతో కూడినటువంటి సాక్ష్యము నా హృదయములో నీ మీద కనికరపడేటట్టు చేసింది. అది తన యొక్క సత్క్రియ తల దించుకున్నటువంటి పరిస్థితి నుంచి తల ఎత్తుకునేటట్టుగా మార్చబడింది. నా ప్రియ బిడ్డ, బేతులెహేములో నయోమి ఉన్నప్పుడు దేవుని బిడ్డనే, ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఇంకో స్థలంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డనే, ఆ స్థలములో నుంచి తిరిగి బేత్లెహేములోకి వచ్చినప్పుడు కూడా దేవుని బిడ్డనే, ఉన్నప్పుడు దేవుని బిడ్డనే, అన్నీ పోగొట్టుకున్నప్పుడు దేవుని బిడ్డనే. అన్నీ పోగొట్టుకోవడానికి గల కారణము దేవుని క్రియలు లేవు. అన్నీ పోగొట్టుకొని తలదించుకొని నన్ను మారా అని పిలవండి, నయోమి అని పిలవకండి, నేను అన్నీ పోగొట్టుకున్నాను నా దేవుని వలన అని చెప్పుకొని తల దించుకున్నటువంటి ఆ పరిస్థితిలో ఉన్న ఆ ఇద్దరిని ఈ రూతు యొక్క సత్క్రియల వలన, మంచి ప్రవర్తన వలన తల ఎత్తుకునేటట్టు చేసింది. అదే కయ్యూనుతో అంటున్నాడు దేవుడు, నువ్వు సత్క్రియ చేసినలా తల ఎత్తుకునవా? సంఘములో గౌరవంగా బ్రతకవా? సమాజంలో గౌరవంగా నువ్వు బ్రతకవా? సంఘములో సమాజంలో మనకు గౌరవం దొరకాలంటే నీ డబ్బుతో రాదు, నీ హోదా నీ పలుకుబడితో రాదు. ఎన్నో లక్షల మందిని చూస్తూ ఉన్నాను, కొన్ని వేల మందిని నేను చూస్తూ ఉన్నాను. అన్నీ ఉండి తల దించుకునేటటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న కుటుంబాలు ఎన్నో చూస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే వాక్య పద్ధతి ప్రకారంగా లేని క్రియ నిన్ను ఎక్కడ తల ఎత్తుకోనివ్వదు. ఆ మాట కూడా మీకు చదివిస్తాను. చూడండి 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. నేను మెయిన్ చదివి వినిపిస్తున్నాను, మిగతాయి మీకు సమయం ఉంటే చదువుకోండి, మనసు పెట్టి చదవండి. నేను అదే చెప్తాను, మనసు పెట్టి చదవండి. నిన్ను నీవు ఆ వాక్యములో ఇమిడిపోయి చదువుకో. 10వ వచనం, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరిదేశినైన నాయందు లక్ష్యం ఉంచున్నట్లు నీకు కటాక్షము కలిగేను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చను. నీ క్రియలే, నీ సత్క్రియలే దేవుడు అద్భుత రీతిగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అద్భుత రీతిగా నిన్ను ఈ సమాజంలో, సంఘములో మంచి ఉన్నత స్థితిలో నిలబెట్టబోతూ ఉన్నాడు అని ఈ బేత్లెహేములో ఉన్న, తిరిగి వచ్చినటువంటి ఈ బేత్లెహేములో ఉన్న బోయజు చెప్తూ ఉన్నాడు. నీ అత్తకు నీవు చేసినదంతా కూడా నాకు తెలిసింది. అది బిడ్డ, స్వార్థము అనేది నిస్వార్థంగా ఎప్పుడైతే మార్చబడుతుందో, ఇక్కడ బోయజు యొక్క ఆశీర్వాదం మన జీవితంలో కూడా జరుగుతుంది. బోయజు ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇలా దేవుని వలన నువ్వు గొప్ప స్థితిని నువ్వు పొందుకోబోతావు. అలా పొందుకోవడానికి గల కారణము నీ యొక్క మంచి ప్రవర్తన. స్వార్థములకు ఒక్కటి యాడ్ చేయండి. ఆ స్వార్థములకు ఇటు ప్రక్కన నీ యాడ్ చేస్తే చాలు, అది నిస్వార్థం అవుతుంది. నాన్న, పాను తీసేసి కోపెడితే కోపము, ఆ పానే తీసేసి పెడితే శాపము. నీలో ఉన్న స్వార్థానికి నీ అనేటటువంటి ఒక అక్షరమును కలిపితే నిస్వార్థం అయిపోతుంది. ఆ నిస్వార్థంగా నువ్వు చేసేటటువంటి ప్రతిక్రియ ప్రతి చోటని తల ఎత్తుకునేటట్టు చేస్తుంది. దేవుని మహిమ నిమిత్తం చెప్తున్నాను. ఈ అన్న ఎవరికి ఏది చేసినా నిస్వార్థంగా చేస్తాడు, ఏది ఆశించకుండా చేస్తాడు. వారు మెచ్చుకుంటారా మెచ్చుకోరా నాకు తెలియదు.
రీసెంట్గా మా కుటుంబంలో కార్యం జరిగిన వారు నా కార్యక్రమాలలో ఎలా పాలు పొందుకుంటారో తెలుసు, ఎలా దూరంగా ఉంటారో తెలుసు. అయినా నిస్వార్థంగా ఆ కార్యములో పెద్దగా ఉండి చేశారు. దేవుని దృష్టిలో తల ఎత్తుకొని ఉండాలన్నటువంటి ఒకప్పటి స్వార్థానికి నీ అనేటటువంటి నిస్వార్థంగా చేస్తున్నందుకు దేవుడు సంఘమును సమాజములో ఒక మంచి గుర్తింపును దేవుడు కలుగ చేస్తున్నాడు. సో ఇక్కడ బోయజు ఆశీర్వాదం మనకు కావాలి అని అంటే, ఆశీర్వాదం ఆ బిడ్డకే ఎందుకు ఇస్తున్నాడంటే, తన కుటుంబములో తన ప్రవర్తన, తన అత్త యొక్క బాధ్యత, తన కుటుంబం యొక్క బాధ్యతను నమ్మకముగా నెరవేరుస్తూ ఉన్నందుకు తన బ్రతికే మారిపోయింది. ఏ బోయజు దగ్గర ఒక పని చేసేదానిగా చేరిందో అదే బోయజుకు భార్యగా మార్చబడింది. అంత గొప్ప ఒక పనికత్తే యజమానురాలు అయ్యే స్థానాన్ని సంపాదించుకుంది. ఈ రోజున నీ సత్క్రియలు కూడా ఉంటే, ఈ రూతుకు కలిగినటువంటి క్రియ ఉంటే, ఈ సమాజంలో ఎక్కడ నువ్వు ఉన్నా అధికార స్థానంలోనే ఉంటావు. అధికార స్థానంలోనే ఉంటావు. ఇప్పటికీ స్కూటర్ మీద దేవుడు నాకు ఇచ్చినటువంటి సాటిన సాయకురాల్ని స్కూల్కి వదిలిపెట్టడానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ దారి పొడుగునా అందరూ కూడా తనకు వందనాలు అని చెప్తే నాకు చెప్తున్నారేమో నేను అనుకుంటాను. కానీ తనకు అందరూ వందనాలని సత్కరిస్తుంటే, గౌరవిస్తూ ఉంటుంటే, తన యొక్క సత్క్రియ తన ఒక స్కూల్లో చేసి ఇంకో స్కూల్లోకి మారుతున్నప్పుడు ఆ స్కూల్ యొక్క యజమానురాలు వచ్చి ఆ స్కూల్కి వచ్చి, నువ్వు ఎలా మానేసి ఇక్కడ స్కూల్కి వచ్చేస్తావు, నువ్వు ఇక్కడ నుంచి నేను తీసుకొని పోతాను అన్నప్పుడు ఆ ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ యొక్క యజమానురాలు ఏమి గ్రహించింది అని అంటే, వదిలిపెట్టి వస్తే ఆ స్కూల్ ప్రిన్సిపలే ఈమె కొరకు ఇక్కడ వచ్చింది అని అంటే, తన యొక్క సత్క్రియలు ఎంతో గొప్పవో ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గ్రహించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తనను గౌరవిస్తూనే ఉంది. దీనంతటికి గల కారణము ఒకటి, కుటుంబ బాధ్యత, సంఘ బాధ్యత. దేవుని యొక్క వాక్య పద్ధతి ప్రకారంగా జీవించాలి అని అనుకున్నప్పుడు ఆ చిన్న జీతమునే దేవుడు ఆశీర్వదించాడు. ఆ తక్కువ స్థితిని ఆ రోజున తలదించుకున్న తన కుటుంబాన్ని తల ఎత్తుకునేటట్టు చేశాడు. సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకున్నవా. కాబట్టి అక్కడ కలిగినటువంటి సాక్ష్యం తనే యజమానురాలు అనేటటువంటి స్థానంలో ఉండేటట్టుగా దేవుడు చేశాడు అని అంటే, ఇక్కడ కలిగినటువంటి వాక్యము ద్వారా బోయజు ఇచ్చిన ఆశీర్వాదము మన జీవితంలో నెరవేర్చుకొని వస్తుంది. రెండవది, మీరు సువార్తల్లో మీరు గమనిస్తే, యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆయన ఈ 40 దినాలు తన యొక్క శిష్యులకు తను ఎవరెవరినైతే ప్రేమించాడో, ఎవరెవరైతే సంపూర్ణులు కావాలనుకున్నాడో వారందరినీ దర్శిస్తూ ఉన్నాడు. గడిచిన వారము కూడా చెప్పాను, గడిచిన వారము తోమా కొరకే మరలా వచ్చాడు. చనిపోయి తిరిగి లేచినప్పుడు శిష్యుల కొరకు వచ్చాడు. సాయంకాలము శిష్యులు ఉన్న గదిలోనికి వచ్చాడు, వారిని నమ్మించాడు. నేనే అంటే వారు నమ్మారు, విశ్వసించారు. తోమాకు కూడా చెప్పారు, అరే యేసు వచ్చి వెళ్ళాడు, నువ్వు లేవు, నువ్వు చూడలేకపోయావు, మేము చూసాము, సంతోషించాము అంటే తోమా అన్నాడు, అరే పిచ్చి మాటలు మాట్లాడకుండా, నేను చూస్తే నమ్మేవాడిని కాదు, నేను చూడాలి, ఆయన గాయాలలో కూడా వేలు పెట్టాలి, అప్పుడు నేను నమ్ముతాను అన్నాడు. ఆ మాట విన్నటువంటి యేసు 8వ దినమున, అనగా మరుసటి ఆదివారపు దినమున వారున్న గదిలోనికి వచ్చాడు. తోమాను పిలిచాడు, రా తోమా, ఇదిగో నా చేతులను చూడు, నా ప్రక్కలో ఉన్న గాయములో వ్రేలు పెట్టి నమ్ముతానన్నావు కదా, నమ్ము అంటే వ్రేలు పెట్టకుండానే నా ప్రభువా నా దేవా అని నమ్మి విశ్వసించి యెరూషలేము పట్టణములో నుంచి భారతదేశానికి వచ్చి కేరళ రాష్ట్రంలో సువార్త ప్రారంభించాడు అన్నటువంటి వర్తమానం గడిచిన వారం నేను మీకు కొడపాక ప్రాంతంలో నేను తెలియజేశాను. ఇంత గొప్పగా నమ్మి విశ్వసించారు, అనగా 8 దినములు నమ్మారు, విశ్వసించారు. ఆ తర్వాత వారి యొక్క విశ్వాసం ఎలా మార్చబడింది అని అంటే, మళ్ళీ తిండి బట్ట. రూతు నయోమి కుటుంబం ఎలాగైతే ఎంత దేవుణ్ణి విశ్వసించినా ఎంత ఉన్నా
ఆ తిండి బట్ట ఈ లోక సంబంధమైన శరీర అవసరత కొరకు లేచిన ప్రభువును చూచారు. నా పనిలో మీరు ఉండండి అని చెప్తే దాదాపు 80 పేతురు సహా 80 పిలుస్తాడు. ఆడ పేర్లు రాస్తాడు. ఒకసారి చదవండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. వారందరూ కూడా తిరిగి చేపలు పట్టటానికే వెళ్తున్నారట. యేసుక్రీస్తు ఒకప్పుడు చేపలు పడుతూ ఉంటుంటే, అరే చేపలు పడుతూ బ్రతికే బ్రతుకు మీది కాదురా, చేపలు పట్టుకుంటూ బ్రతికితే సంఘంలో సమాజంలో మీకు గౌరవం ఏడు దొరుకుతుందిరా, చేపలు బ్రతుకుతూ చేపలు మాత్రమే మీరు పట్టుకుంటూ వ్యాపారం చేస్తూ ఉంటే మీకు కలిగేటటువంటి గౌరవ మర్యాదలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అంటున్నాడు. ప్రారంభములో ఈ మాట చెప్తే 3.5 సంవత్సరాలు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారు మనుషులు పట్టటానికి వెళ్లాల్సినటువంటి వారు మరలా చేపలు పట్టడానికి వెళ్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నయోమి శ్రేష్టమైనది విడిచిపెట్టి, శ్రేష్టమైన వాక్యమును విడిచిపెట్టి, వాక్యస్థలమును విడిచిపెట్టి వెళ్ళిపోయి తిరిగి వాక్యమైనటువంటి శ్రేష్ఠ స్థలానికి వచ్చినప్పుడు అద్భుతమైన జీవితాన్ని అనుభవించింది. ఇక్కడ చేపలు పట్టే స్థితిని వదిలిపెట్టారు. మనుషులు పట్టే జారులుగా ఉంటామని వచ్చారు. మనుషులు పట్టే జారులుగా ఉండాల్సిన సమయంలో తిరిగి చేపలు పట్టే దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరెవరు వెళ్ళారో చూడండి. మొదటి వచనం. అటు తర్వాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను తాను ప్రత్యక్షపరచుకొనెను. యేసు తిరిగి లేచిన తర్వాత ఈ 40 దినాలు జరుగుతున్న సంఘటన. ఆయన తనను ప్రత్యక్షపరచుకునే విధమేమనగా సీమోను పేతురును దిద్దుమ అనబడిన తోమాయు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. గడిచిన వారము 8వ దినమున వ్రేలు పెట్టకుండా నా ప్రభువా నా దేవా అన్నవాడు, నేను నిన్ను నమ్ముతున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. యేసన్నాడు, నువ్వు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని మనలందరినీ ఉద్దేశించి ఉన్నాడు. చూచి నమ్మాడు, చూచి విశ్వసించాడు. ఇప్పుడు పేతురుతో ఈ దిదుమ అనబడిన తోమ, గలిలయలోని కానాను ఊరివాడగు నతానియేలు, జెబెదయి కుమారులను అనగా ఇద్దరు ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చదమనిరి. ఏమనాలి పేతురు? నేను మనుషులను పట్టడానికి వెళుతున్నాను, మనుషులకు సువార్త ప్రకటించడానికి వెళుతున్నాను, చనిపోయిన యేసు తిరిగి లేచాడు అన్నటువంటి వర్తమానమును చెప్పడానికి వెళుతున్నాను అని చెప్పాల్సినటువంటి పేతురు, నేను కడుపు కొరకు వెళుతున్నాను, నేను బట్ట కొరకు వెళుతున్నాను, ఈ లోకములో బ్రతకడానికి నేను వెళుతున్నాను అంటే మిగతా శిష్యులు కూడా మేము కూడా నీతో పాటు వస్తామన్నారు. నా ప్రియబిడ్డలారా, స్వయంగా చూసి నమ్మారు. ఈరోజు మనము విని నమ్మారు, విశ్వసించాలి. నీకు ఉన్నది సర్వం పోయినా సరే నీవు నమ్మిన యేసును విడిచిపెట్టద్దు. ఆయన అప్పగించినటువంటి బాధ్యతల్లో నీ శక్తి కొలది పనిచేస్తే చాలు. మేము వస్తామన్నారు, పోయారు. రాత్రంతా వలలు వేస్తున్నారు, ఒక్క చేప కూడా దొరకలేదు. యేసు వాక్యము లేకుండా, వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తన లేకుండా నీ ప్రయాసము వ్యర్థము. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తన లేకుండా మీరేమి చేయలేరు అన్న దానికి నిదర్శనం నయోమి కుటుంబం. మొట్టమొదట తిరిగి వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తించారు, తిరిగి సమస్తం పొందుకున్నారు. ఇక్కడ కూడా వాక్య పద్ధతి లేకుండా వారు చేపలు పట్టడానికి వలలు వేస్తున్నారు, ఒక్క చేప కూడా దొరకలేదు. అప్పుడు యేసు గ్రహించి ఆ చీకటిలో వారితో మాట్లాడుతున్నాడు. మొత్తం నేను వివరించి చెప్పను, కానీ సమయం అయిపోతా ఉంది. మీరు ప్రయాసపడుతున్నారు, తినటానికి మీ యొద్ద ఏమైనా ఉన్నదా అంటే, తినటానికి కొరకే ప్రయాసపడుతున్నామయ్యా, తినటానికి మా దగ్గర ఏమీ లేదు అన్నారు. తల దించుకునే పరిస్థితి, తినటానికి కూడా లేని పరిస్థితి. అప్పుడు యేసంటాడు, తిరిగి నా మాట వింటారా? తిరిగి నా మాట వింటారా? మీ కుడి ప్రక్కన వల వేయండి.
అన్నప్పుడు కుడి ప్రక్కన వల వేస్తే 153 విస్తారమైనటువంటి చేపలు వారు వేసిన వలలో పడ్డాయి. అంతకు ముందు అదే సముద్రంలో వలలు వేశారుగా, అదే సముద్రంలో చేపలు ఉన్నాయిగా, ఎందుకు పడలేదు? దేవుని వాక్యము వీరిలో లేదు గనక సముద్రములో ఉన్న చేపలు వారి వలలో పడలేదు. ఎప్పుడైతే దేవుని వాక్యము వీరిలోనికి వచ్చిందో, దేవుని వాక్యం వీరిలోనికి రాగానే వారి వలలలోనికి వారికి కావలసిన దానికంటే మించి చేపలు వచ్చాయి. అర్థమవుతుంది అనుకుంటారు. మన జీవితంలోనికి వాక్యం వస్తే ఖాళీగా ఉన్న ప్రతిదీ కూడా సమృద్ధిగా నింపబడుతుంది. విస్తారమైనటువంటి 153 గొప్ప చేపలను వారి వలలో వేశారు. ఒడ్డుకు వచ్చిన తర్వాత వారికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తే స్వయంగా చేపలు ఫ్రై చేసి యేసుక్రీస్తు వారికి తినబెట్టాడు. యేసుక్రీస్తు చేతి వంట తిన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఈ శిష్యులు బిడ్డ. దేవుని స్తోత్రం. అదే 21వ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది. ఆల్రెడీ అక్కడ కాల్చబడినటువంటి చేపలు వారి కొరకు సిద్ధపరచారు. అడగటానికి ముందే, మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా అని అడగటానికి ముందే, వారి దగ్గర తినటానికి లేదని గ్రహించే, వారు లేదు అని చెప్తారని గ్రహించే దానికంటే ముందే ఆయనే స్వయంగా చేపలను కాల్చి సిద్ధంగా పెట్టాడు. ఎందుకంటే ఆయనకు నమ్మకం కలిగింది, ఆయన వారి మాట వింటారని. ఈరోజు కూడా మన మీద ఆయనకు నమ్మకం కలిగితే, మన మీద ఆయనకు విశ్వాసం కలిగితే, మనకు ఏది కావాలో ఆయన ముందుగానే సిద్ధపరచాడు, అది ఇస్తాడు. ఇది జరిగిన తర్వాత ఇక చేపలు పట్టడానికి వెళ్ళకండి, మీ బ్రతుకు తెరువు కొరకు వెళ్ళకండి, వెళ్ళి సువార్త ప్రకటించండి. నా బాధ్యత నీకు ఇస్తాను పేతురు. ఈ రోజు నుంచి నువ్వు నా శిష్యులలో ఒక శిష్యుడు కాదు, నా కాపరత్వాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నీవు వెళ్ళి గొర్రెలను మేపుము అంటాడు. ఆ తర్వాత గొర్రె పిల్లలను మేపుము అంటాడు. గొర్రె పిల్లలు గొర్రెలు అవుతాయి. అవి తోక జాడిస్తూ మేము గొర్రెలమైపోయామని తనకు విర్రవిగితే ఆ గొర్రెలను కూడా మేపుము అంటాడు. ఆ తర్వాత గొర్రెలను గొర్రె పిల్లలను కాయుము అంటాడు. ఈ 3 బాధ్యతలను యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురుకు అప్పగించినప్పుడు, ఆ పేతురు దానిని కొనసాగించడానికి సిద్ధపడ్డప్పుడు ఆయన చెప్తాడు, మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళి మీరు సువార్త ప్రకటించడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, ప్రతి శోధనను ఎదిరించి చేయడానికి కావలసిన ఆత్మశక్తిని నా తండ్రి యొద్ద నుంచి పంపిస్తాను అని యేసు చెప్పినప్పుడు వారికి మరలా ఎక్కడికి వెళ్ళకుండా యెరూషలేము పట్టణంలోనే ఒక గదిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో దాదాపు 120 మంది కూడుకున్నప్పుడు వారందరి మీద, అందులో స్త్రీలు కూడా ఉంటారు, వారందరి మీదకి ఆత్మశక్తి వచ్చినప్పుడు పేతురు నిలబడి 16వ కీర్తనను ప్రసంగం చేసినప్పుడు, సామ్స్ 16th చాప్టర్ ప్రసంగం చేసినప్పుడు 3000 మందిని యేసుక్రీస్తు అనే వాక్యం అనే వలలో పడేటట్టుగా, మారు మనసు రక్షణ పొందేటట్టుగా చేస్తాడు. యేసుక్రీస్తు వాక్యం లేకుండా చేపలు పట్టడానికి వెళితే ఒక్క చేప కూడా దొరకలేదు. యేసు వాక్యము కలిగి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే మీరు చేపలు కాదు మనుషులు పడతారు అంటే 3000 మందిని ఆయన రక్షణలోనికి వచ్చేటట్టుగా చేశాడు. కాబట్టి సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నవా, అంతకు ముందు శిష్యులందరూ కూడా తల దించుకొని ఏమీ లేని స్థితిలో ఉన్నవారు తల ఎత్తుకొని ప్రపంచాన్ని తలకిందులు చేశారు. ఇదే పేతురు గారు. 3వ అంశంలోకి వచ్చి నేను ముగిస్తాను. ఇదే పేతురు గారు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలోనికి మీరు వస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి స్త్రీ మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం. ఇది క్రైస్తవులకు చాలా సుపరిచితమైనటువంటి జరిగినటువంటి సంఘటన. ఇది తెలియనటువంటి క్రైస్తవులు, మరి విశేషంగా స్త్రీలు ఉండరు అని నేను అనుకుంటాను. ఇక్కడ 2 పేర్లు కలిగినటువంటి స్త్రీ, ఇక్కడ ఎలాంటి పేరు కలిగినటువంటి వ్యక్తులుగా ఇక్కడకు మనం పరిచయం చేస్తాడు అని అంటే,
ఆ పేర్ల కంటే కూడా ప్రాముఖ్యంగా తన ప్రవర్తన, ఆ స్త్రీ యొక్క ప్రవర్తన. అక్కడ పేతురు 3000 మందిని మారిస్తే ఎలా అయినా సమాజంలో తల ఎత్తుకునేటట్టుగా దేవుడు చేశాడో తెలుసా బిడ్డ? ఈ స్త్రీ ఒక ప్రక్క పని చేసుకుంటూ వాక్య పరిచర్య చేస్తున్నటువంటి అపోస్తలులకు, పరిశుద్ధులకు వారు ధరించుకోవడానికి కావలసినటువంటి వస్త్రములను కుట్టి ఇస్తూ, ఈవిడ గురించి రాసినటువంటి సాక్ష్యం ఏంటంటే, తను సత్క్రియలు చేసేటటువంటి స్త్రీ, బహుధర్మములు కూడా చేసేటటువంటి స్త్రీ అని రాస్తాడు ఈమె గురించి సాక్ష్యం. 36వ వచనం, 9వ అధ్యాయం 36వ వచనంలో, మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దొర్కా అను పేరు. ఆమె సాక్ష్యం చూడండి. సత్క్రియలను, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. క్రైస్తవులో బహుగా చేసింది. ఏం చేసింది? వాక్య అనుసారమైనటువంటి క్రియలను చేసింది. వాక్య అనుసారముగా అనేకుల యొక్క అవసరతలు, అక్కర్లు తీర్చింది. నాన్న కడుపు గురించి ఆలోచన చేసింది, ఆత్మ గురించి ఆలోచన చేసింది, దేహము యొక్క వస్త్రముల గురించి ఆలోచన చేసింది, ఆత్మ యొక్క వస్త్రములను గురించి కూడా ఆలోచన చేసింది. అందుకే సత్క్రియలు, బహుధర్మ కార్యములు చేసినటువంటి ఈ స్త్రీ. అయితే ఈ స్త్రీ కొంతకాలానికి కాయలా పడింది, అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్య కారణముగానే చనిపోయింది. చనిపోతే మనం అందరం చేసేటటువంటి విధముగానే వెంటనే ఆ డెడ్ బాడీని కడిగారు. మనం స్నానము అంటాం. ఆ డెడ్ బాడీని కడిగి కొత్త బట్టలు మార్చి మేడ మీద ఉన్నటువంటి గదిలో ఆ డెడ్ బాడీని పెట్టారు. పెట్టి ఇప్పుడు వారు ఏం చేయాలి? భూస్థాపిత కార్యక్రమం కొరకు వారు ప్రయత్నం చేయాలి. భూస్థాపిత కార్యక్రమాల ఆ పని ప్రారంభించాలి వారు. ఆ పని వారు చేయకుండా అక్కడ పడుకోబెట్టి వాళ్ళు ఏం చేశారంటే, అదే ప్రాంతంలో ఈ పేతురు గారు ఉన్నారని తెలుసుకున్నారు. ఈ మన ప్రాంతంలోనే, మనం ఉన్నటువంటి ఈ స్థలంలోనే పేతురు గారు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఒక స్థలంలో ఉన్నాడు. కాబట్టి 2 మనుషులను పిలిచారు. పిలిచి, మీరు త్వరగా వెళ్ళండి, అర్జెంటుగా పేతురు గారిని రమ్మని చెప్పండి, అతని వెంట తీసుకుని రండి, అతనికి ఎంత పనులున్నా కూడా వెంటనే తీసుకుని రండి పేతురు గారిని, ఈ విషయం చెప్పి తీసుకొని రండి అన్నప్పుడు ఈ 2 మనుషులు వెళ్తారు. వెళ్ళి పేతురు గారికి ఈ విషయాన్ని చెప్తారు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఈ యొక్క స్థలానికి వస్తాడు. ఏ స్థలానికి? మృతదేహము పడి ఉన్నటువంటి స్థలానికి వస్తాడు. యేసు ఒక సందర్భంలో ఒక మాట అంటాడు. ఒక యవనస్తుడు యేసును వెంబడిస్తూ వస్తున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి ఒక వార్త వస్తుంది ఆ యవనస్తునికి, మీ ఇంట్లో నీకు రక్తం పంచి ఇచ్చినటువంటి తండ్రి చనిపోయాడు, కాబట్టి వచ్చి ఆ తండ్రికి చేయవలసినటువంటి కార్యాలు చెయ్యు అని ఆ యవనస్తుడికి చెప్పినప్పుడు ఆ యవనస్తుడు యేసుకి ఈ వార్త చెప్తాడు. అయ్యా, ఇప్పుడే అందినటువంటి వార్త, నా తండ్రి చనిపోయాడట, మరి వెళ్ళి ఆ పనులు ముగించుకుని నేను మరలా వస్తానన్నప్పుడు ఏసేమంటాడంటే, మృతుల కార్యక్రమాలు చూసుకుంటారు, నీవు సజీవుడైనటువంటి నన్ను వెంబడించు అని అంటాడు. అక్కడ ఆ మాట చెప్పాడు. మరి ఇక్కడేమో ఒక దగ్గర సువార్త ప్రకటిస్తున్నటువంటి పేతురు ఆ పని ముగించుకొని వచ్చాడా, ముగించుకొని రాలేదా పక్కన పెడితే, అక్కడి నుంచి మృతురాలైనటువంటి ఈ యొక్క తబిత లేదా దొర్క అన్నటువంటి పేరు కలిగినటువంటి ఈ స్త్రీ మృతదేహం కలిగినటువంటి చోటుకి ఎందుకు వచ్చాడు అని అంటే, తన సాక్ష్యాన్ని బట్టి తను సత్క్రియ చేసినటువంటి స్త్రీ, ధర్మకార్యాలు చేసినటువంటి స్త్రీ గనక ఆ బిడ్డ ఇప్పుడు ఈ సమయంలో ఆ కుటుంబానికి దుఃఖకరముగా మార్చబడకూడదు. ఆ బిడ్డ యొక్క మరణము ఆ కుటుంబానికి దుఃఖము కలిగించకూడదు. చూడండి, సత్క్రియ చేసి ఇలా తల ఎత్తుకునవా అన్న దాంట్లో సత్క్రియలు చేసినటువంటి స్త్రీ మరణములో నుండి జీవములోనికి వస్తుందండి. చనిపోయిన స్త్రీ బ్రతుకుతుంది.
దుఃఖముతో ఉన్నటువంటి కుటుంబముకు మృతురాలును కాదు అప్పగిస్తుంది, జీవము కలిగినటువంటి బిడ్డను అప్పగిస్తూ ఉన్నాడు. త్వరగా వస్తాడు, మేడగదిలోనికి వెళ్తాడు, ఆ మృతదేహాన్ని చూస్తాడు, చూసి తబిత అని పిలుస్తాడు. తబిత అని పిలుస్తాడు. ఆ పిలుపు ఎప్పుడైతే మృతురాలుగా ఉన్నటువంటి తబిత చెవులో ఆ యొక్క పిలుపు వెళ్ళిందో వెంటనే లేచి కూర్చుంటుందండి. పేతురు చనిపోయినటువంటి స్త్రీని లేపాడు కాదు, పేతురు చనిపోయినటువంటి తబితాను బ్రతికించాడు కాదు. తన సత్క్రియ, తన ధర్మకార్యములో పేతురు నోట వెంట పలికినటువంటి మాట ద్వారా ఆ బిడ్డ బ్రతికింది. అలా అంటే ఎంతోమంది చనిపోయారు పేతురు దినాలలో. ఎంతోమంది ఈ సాక్ష్యాన్ని విన్నాక చూసిన తర్వాత చనిపోయిన వారిని ఎంతమందిని తీసుకొచ్చాడో, చనిపోయిన వారి దగ్గరికి ఎంతమందిని పేతురు తీసుకొచ్చాడో. వారు బ్రతకలేదు ఎందుకు? వాళ్ళు ఎందుకు బ్రతికించలేదు? కారణం మనలో సత్క్రియలు ఉండాలండి, మనలో వాక్యానుసారమైనటువంటి జీవితం ఉంటే మనము తల ఎత్తుకుంటాము, ఇతరులను కూడా తల ఎత్తుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుడే మనలోనికి వచ్చేస్తాడు. అహరోను పిలిచి అంటాడు, అహరోను, నేను ఈరోజు నీకు ఒక సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. నువ్వు మోషే కంటే పెద్దవాడివే, నువ్వు మోషేకి అన్నవే, కానీ ఈ రోజు నుంచి నేను ఏది మాట్లాడాలనుకున్నా, నా ప్రజలైన ఇజ్రాయెల్కి నేను ఏది చెప్పాలనుకున్నా, ఆ మాటలను నీ తమ్ముడు మోషేకు నేను చెప్తాను. మోషే నీకు ఆ మాటలు అందిస్తాడు, నువ్వు ప్రజలకు చెప్పాలి. అయితే ఈ రోజు నుంచి నీ తమ్ముడైన మోషే నీకు దేవుడుగా ఉంటాడు అంటాడు. చూసారు, ఒక మనిషిని దేవుడుగా పరిచయం చేస్తున్నాడు. ఒకప్పుడు పేతురు ఏమీ లేనివాడుగా, తినడానికి కూడా తిండి లేదయ్యా అని యేసుకు చెప్తే, నువ్వు నా మాట వింటే నీ జీవితమే మార్చేస్తాను. ఎలా మార్చేశాడు? పేతురు తన మాట వింటే 3000 మంది ఒకే 16వ కీర్తన ప్రసంగానికి మారేటట్టు చేశారు. చచ్చి పడి ఉన్నటువంటి ఆ బిడ్డ ద్వారా ఆ కుటుంబస్తులందరూ ఏడుస్తూ ఉన్నారు. తను చనిపోతే పరిశుద్ధులకు చేయవలసినటువంటి పనులు ఆగిపోతాయి. తన ద్వారా కొంతమంది పరిశుద్ధులు బ్రతుకుతూ ఉన్నారు. కొంతమంది అపోస్తలులకు ఈవిడ గారు కుట్టి ఇచ్చేటటువంటి వస్త్రాలు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి తన ద్వారా పరిచర్య ఆగిపోతుంది, తన ద్వారా కుటుంబానికి దుఃఖం కలుగుతుంది. ఇది జరగకూడదని తబిత అని పిలవగానే లేచి కూర్చున్నప్పుడు వెంటనే తన చెయ్యి పట్టుకొని లేపి నిలబెట్టి అక్కడున్నటువంటి పరిశుద్ధులను, అక్కడున్నటువంటి విధవరాలందరినీ కూడా పిలిచి ఆమెను సజీవురాలిగా వారికి అప్పగిస్తాడు. ఈ రోజున నీకు అప్పగిస్తాడు. నీవు జీవోత్సవంలాగా బ్రతుకుతున్నావా? ఉద్యోగం ఉందంటే ఉంది, జీతం వస్తుంది, జీతం వచ్చినటువంటి స్థలములోనే లాక్కొని వెళ్ళిపోతున్నారు అప్పుల వాళ్ళు. అలాంటి జీవోత్సవం లాగా నీ కుటుంబం ఉంటే, ఈరోజు నీ బ్రతుకుంటే తబితలాగా, ఒక దొరకలాగా నీ క్రియలు సత్క్రియలుగా మార్చుకోలా ప్రియ బిడ్డ. నీ ప్రయాసం ఎందుకు వృధా అవుతుంది? నీ కష్టం ఎందుకు వృధా అవుతుంది? శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. శ్రేష్టమైనటువంటి వాక్యం కలిగినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. తిరిగి రూతులాగా తిరిగిరా, తిరిగి నయోమిలాగా తిరిగిరా, తిరిగి పేతురు తన వాక్యములు హృదయంలో చేర్చుకున్న విధముగా చేర్చుకో. కుటుంబానికి దుఃఖకరంగా మార్చబడకూడదని ఆనందకరంగా సంతోషకరంగా మార్చాడు. ఒకప్పుడు నాకు తిండి లేదు, నేను తిండి కొరకు వెళ్తానన్నాడు పేతురు. లేదు, నీకు తిండి ఇస్తాను, బట్టిస్తాను, సమస్తం ఇస్తాను, వాక్య పద్ధతి ప్రకారంగా వెళ్ళి బ్రతుకు అంటే పేతురుకి ఇస్తే, అలా బ్రతుకుతున్నటువంటి పేతురు ఎంత గొప్ప కార్యం చేశారో చూడండి. 40వ వర్షంలో పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, ఎవరు చేస్తారండి? శవము వైపు తిరిగి తబిత
లమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాళ్లను పిలిచి ఆమెను సజీవురాలిగా వారికి అప్పగించను. క్రైస్తవులారా, ఆశీర్వాదముగా నీకు అప్పగిస్తాడు. ఆశీర్వాదమునకు వారసుని కుటుంబముగా నీకు అప్పగిస్తాడు. పైకి సంతోషిస్తున్నా, నవముఖమును కనపరుస్తున్నా, దుఃఖకరంగా ఉంది, బాధకరంగా ఉంది, పశ్చాత్తాపడుతున్నా. వాక్య పద్ధతి ప్రకారంగా మోకాళ్ళలో ప్రార్థన చేయి, ఆలయానికి వెళ్ళు, దేవుని అడుగుజాడల్లో నడుచుకో. తప్పకుండా నీ పరిస్థితిని తిరిగి దేవుడు చక్కపరుస్తాడు. ఒకరికి ఒకలాగా, ఇంకొకరికి ఒకలాగా నా దేవుడు న్యాయం తీర్చాడు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కాబట్టి నీ కుటుంబం జీవోత్సవంలాగా ఉండకూడదంటే, అప్పుల పాలుగా నీ కుటుంబం ఉండకూడదంటే, ఈరోజు ఒకప్పుడు అప్పుల పాలుతో శవమైపోయి బ్రతకవలసినటువంటి కుటుంబంలో ఒక్క పైసా అప్పు లేకుండా చేసే, ఈరోజు అదే కుటుంబంలో నుంచి వచ్చినటువంటి నీకు అప్పుల భారం, నీ ప్రయాసమంతా, కష్టమంతా వృధా అయిపోతా ఉంది. అది చక్కపరచబడాలంటే రూతు కనపరిచినటువంటి ప్రవర్తనను, పేతురు శిష్యులు కనపరిచినటువంటి ప్రవర్తనను, కవిత అని దొరకాను పేరు కలిగినటువంటి స్త్రీ వలె నీ ప్రవర్తనను మార్చుకుంటానని నువ్వు తీర్మానం తీసుకుంటే ఈ వర్తమానము నీకే ఆశీర్వాదకరం, నీకే దీవెనకరం. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పండి. మనం ఎన్ని నేర్పించినా వాళ్ళు నేర్చుకోకపోవడానికి గల కారణం, నేర్పించవలసినది నేర్పించకుండా మిగతా ఎన్ని నేర్పించినా అన్ని వ్యర్థమైన దేవుడలా. నేర్పించబడినవి నేర్పిస్తే మిగతావన్నీ నా దేవుడే నేర్పిస్తాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బిడ్డలు పుట్టిన తర్వాత ఆ బిడ్డను మొట్టమొదట 22వ కీర్తనలో ఇది రాయబడి ఉంటుంది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను మొట్టమొదటిసారి ఆ పుట్టిన యొక్క తల్లి యొక్క స్తన్యము దగ్గరికి తీసుకెళ్తారు. ఎందుకు స్తన్యము దగ్గరికి తీసుకెళ్తున్నారో ఆ చంటి పిల్లకు తెలియదు. ఆ స్తన్యము దగ్గరికి తీసుకెళ్ళి తన యొక్క 2 పెదవులను ఆ స్తన్యము యొక్క చనుమలకు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు తనంతట తానుగా పాలు త్రాగాలి అని నేర్పించేది దేవుడు అని రాస్తాడు. ఒక్కసారి ఆ మాట నేను మీకు చదివించి ముగిస్తా. మనమేది నేర్పించేది అక్కడ దేవుడు నేర్పిస్తాడు. 22వ అధ్యాయం 9వ వచనంలో, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే. 22వ కీర్తన 9వ వచనం, గర్భములో నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా ఆ స్తన్యములో నుండి వచ్చే పాలను ఎలా త్రాగాలో నమ్మకమును పుట్టించితివి. ఎలా త్రాగాలో నేర్పించిన వాడవు నీవే ప్రభువా. కాబట్టి అన్నీ ఆయన నేర్పిస్తాడు. నేర్పించవలసినవి మనము నేర్పిస్తే చాలు. ఆ విధంగా ఈరోజు కయ్యూనుతో దేవుడు అన్నమాట, సక్రియలు చేసినలా నీవు తల ఎత్తుకునవా నీ మీద. నాకు వేరయుండి మీరేమీ చేయలేరు. కాబట్టి దేవుని వాక్యమునకు హత్తుకునండి. వాక్య పద్ధతి ప్రకారంగా ప్రతి ప్రవర్తనను మీరు కలిగి ఉండండి. మూయబడిన ప్రతి ద్వారము తెరవబడును కాక. శాపంగా మార్చబడిన ప్రతి ఒక్కరి కుటుంబ జీవితం ఆశీర్వాదములకు వారసులుగా ఉండును కాకనే దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో నీ దుఃఖ దినములు సమాప్తములాయను అని పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు. మరి దుఃఖ దినములు సమాప్తమై ఏం ప్రారంభించబడింది? ఆ యొక్క దొరక కుటుంబములో, దొరక ఉన్నటువంటి ప్రాంతంలో అంటే దుఃఖము కాస్త సంతోషంగా, ఆనందంగా మార్చబడింది. దొరక మరణమై ఉన్నటువంటి, సమాధులు కలిగినటువంటి చోట సమాధి కావటానికి వెళ్ళవలసినటువంటి ఆ స్త్రీ సమాధి కాకుండా సజీవురాలిగా తన ఇంట్లో తిరుగుతూ 10 మందికి మంచి చేస్తూ పనులు చేసుకుంటూ ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఈ రోజున మనందరి కుటుంబాలు అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు
నీకు నాకు మనందరికీ సహాయం చేయనుగాక. చిన్న బిడ్డలు ఎవరైనా ఉంటే మీరు ప్రార్థనలు చేసుకోండి. ప్రభా, ఈ వర్తమానము ద్వారా నేను బ్రతకాలనుకుంటున్నాను. విని నేను నీకు కోపం పుట్టించినటువంటి బిడ్డలాగా కాక, విని నీ కోపమును నేను చల్లార్చుకునే బిడ్డలాగా నేను ఉండాలి. గడిచిన వారమంతా సహవాసములో వాక్యం విన్నారు నా ప్రియ బిడ్డలారా. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం వాక్యములను విన్నాం. చనిపోయి తిరిగి ఎవడైనా బ్రతుకుతాడా? ఎవడైనా చనిపోయిన వారిని తిరిగి బ్రతికించగలడా? అసలు ఎవ్వడు చనిపోయినా బ్రతకలేడు అన్నాడు యోబు. ఎవ్వడు చనిపోయిన వారిని బ్రతికించలేడు అన్నాడు యోబు 14వ అధ్యాయం 7వ వచనం నుండి. అయితే ఒకవేళ అలా మరణించిన వాడు బ్రతకగలిగే అవకాశం ఉంటే, ప్రభువా, నా మీద నీకున్న కోపము చల్లారు వరకు నన్ను నీ చాటున దాచిపెట్టుకో ప్రభు అని యోబు ప్రార్థిస్తున్నాడు. యోబు మీద దేవునికి కోపం వచ్చిందని అర్థమైంది. తన ప్రవర్తన సరిగా లేదు, తన ప్రవర్తనను పోగొట్టుకున్నాడు అని దేవునికి అర్థమైంది. తన డబ్బు పోవటానికి, తన సమస్తమును పోగొట్టుకోవటానికి, తన పిల్లలను, కోడళ్లను, అల్లులను అందరినీ పోగొట్టుకోవడానికి కారణం నా ప్రవర్తన నా దేవునికి కోపం పుట్టించింది. ప్రభువా, చనిపోయిన తర్వాత ఒకవేళ బ్రతికే అవకాశం ఉంటే నీ కోపము నా మీద చల్లారు వరకు, ప్రభువా, నా ప్రవర్తన మార్చబడేంత వరకు, నా ప్రవర్తన నీకు ఇష్టంగా మార్చబడేంత వరకు నన్ను సజీవునిగా నీ చాటున దాచిపెట్టుకో ప్రభా. ఈరోజు నేను పాపిని గనక నీ కోపం నా మీద మండుతున్నాయి కాబట్టి ఈరోజు నన్ను మరణానికి అప్పగించదు ప్రభు అని ప్రార్థిస్తున్నాడు యోబు. నేను ఎప్పుడైతే పరిశుద్ధునిగా మార్చబడతానో, ఎప్పుడైతే వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకుంటాననే నమ్మకం నీకు కలుగుతుందో, ఆ రోజే నాకు మరణము ద్వారా పిలుపు నీకు. కానీ దానికి ముందు మరణం అన్న పిలుపు రావద్దు ప్రభు అని ప్రార్థిస్తున్నాడు. ఈరోజు నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నానని నాకు అర్థం అవుతుంది ప్రభు. ఈరోజు నా మరణం అవుతే నేను సమాధి చేయబడతాను. ఆ సమాధిలో నుంచి నిత్య నరకాగ్నిలో నేను కాల్చబడతాను. కాబట్టి అలా నా మరణం ఉండొద్దు. నా ప్రవర్తన మార్చుకున్న నయోమిలాగుండాలి. నా ప్రవర్తనను మార్చుకున్న రూతులాగా ఉండాలి. నా ప్రవర్తనను మార్చుకున్న పేతురు ఇతర శిష్యుల్లాగా ఉండాలి. ప్రవర్తనను మార్చుకున్న కవిత దొరకలాగా ఉండాలి. అలాంటి సత్క్రియలు, అలాంటి ధర్మ కార్యాలు అవసరత అక్కర కలిగి ఉన్నటువంటి వారికి చేసే విధంగా ఉండాలని ప్రార్థించుకున్న ప్రియబిడ్డ, తీర్మానం తీసుకో. ఈరోజు నీ తీర్మానం నీ కుటుంబాన్ని అద్భుతంగా మారుస్తున్నాయి. ఒకవేళ ఈ సమయంలో ఈ వర్తమానం వినలేకపోతే, వింటున్నటువంటి బిడ్డలారా, వినలేని బిడ్డలకు తెలియచేయండి. ఒక్కసారి వినండి అని చెప్పండి. ఒక్కసారి సమయాన్ని కేటాయించి వినమని చెప్పండి. నీ కుటుంబస్తుడు మాట్లాడుతున్నాడని వినకు. నీ తోబుట్టువుడు మాట్లాడుతున్నాడని వినకు. నీ కన్న తండ్రి మాట్లాడుతున్నాడని వినకు. దేవుడు మాట్లాడుతున్నాడని వినని చెప్పండి. తప్పకుండా జీవితమును విని ఆచరణలో పెడితే మారుస్తాడు. మార్చిన జీవితంతో సాక్షులుగా లోకములో బ్రతుకుతాం. మేము ఈ హృదయాల్లో ప్రార్థించుకుంటుండగా చిన్న ప్రార్థనతో, ఆశీర్వాదంతో ఈ వాక్యమును మనం సరిచేద్దాం. పరిశుద్ధమైన దేవా, మా తండ్రి, నీ ప్రియ బిడ్డలుగా నీ పునరుత్థాన సందేశం, నీవు పునరుత్థానమైన తర్వాత ఏ విధముగా ఏమీ లేని స్థితిలో ప్రయాసపడి ఏమీ దొరకని స్థితిలో ఉన్నటువంటి వారందరికీ వచ్చి ఒక్కసారి నా మాట వింటారా? ఈ ఒక్కసారికి నా మాట వింటారా? వింటే మీ జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. మీరే అనేకులకు దేవుళ్ళుగా ఉండి అనేకుల జీవితాలను అద్భుతాలుగా మారుస్తారు అని మీరు చెప్పకపోయినా, ముందుగానే వారికి తెలియచేయకపోయినా, వారు నీ మాట విని మార్చుకున్న కారణాన్ని బట్టి
వారిని ఆశీర్వదించావు, వారి ఆశీర్వాదములకు వారసులుగా చేశావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచావు. ఈ రోజున నేను నా కుటుంబం మేము ఆశీర్వదించబడిన వారముగా మాత్రమే కాక, మేము ఆశీర్వాదములకు వారసులుగా ఉండటం మాత్రమే కాక, మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి. అబ్రాహాముతో అంటున్నాం, ఇదిగో నీవు నీ కుటుంబం అనేక వంశములకు ఆశీర్వాదకరంగా ఉంటారు అన్నావు తండ్రి. అవును నాయన, అనేక వంశములకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేక వంశములకు అబ్రహాము ఆశీర్వాదకరంగా ఉంటాడన్నప్పుడు అందులో నా వంశం కూడా ఉండాలి తండ్రి. వంశము అనేటటువంటిది ఉండాలి ప్రభు. ఆ వంశాంకురాన్ని రెండవ సంతానముగా మీరు అనుగ్రహించబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దానికి బిడ్డలే సిద్ధపరచండి. ఇక ఎవరెవరైతే తండ్రి ప్రభు అలాంటి వంశం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కలగచేయమని తండ్రి ప్రభు ప్రార్థిస్తున్నాను. నా మాటలు మీ యందు నిలిచి ఉన్నదలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహిస్తారన్నావు. మేము ఏమీ చేయలేము నాయన, నీకు వేరుగా ఉన్నాయి. మేము ఎన్ని తప్పుడు ఆలోచనలు కలిగి మేము ఉండకూడదు నాయన, నీకు స్తోత్రములు. మేము ఏ పాటి వారము తండ్రి ప్రభు చేయటానికి అన్నీ నీవే చేసుకుంటావు. సమయానుకూలంగా అన్నీ నీవే తండ్రి ప్రభు జరిగించుకుంటావు. అలాంటి విశ్వాసంతో మా జీవిత యాత్రను కొత్తగా మార్చుకునే ఆధిక్యతను నాయన ప్రతి బిడ్డలకు మీరు కలగచేయును. ఆయన మూర్ఖులుగా విగ్రహారాధన కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ ఎంతో మంది విగ్రహారాధకులను మార్చుకుంటున్న దేవా, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను మార్చుకుంటాను. నిజమైనటువంటి దైవమైనటువంటి నిన్ను ఆరాధించేటటువంటి బిడ్డలుగా తయారు చేసుకోమని తన ప్రభా ప్రార్థిస్తున్నాను. తన ప్రభా నిర్ణయాలు తీసుకుని తప్పు చేశానని ఇంట్లో కూర్చొని బాధపడటం కాదు, ఆ కుటుంబానికి సాక్ష్యముగా నిలబడాలి, సత్క్రియలు చేయాలి, సత్యమును అనుసరించి నడుచుకోవాలి. కోపముతో ఏ పనిని మేము సాధించలేము తండ్రి ప్రభా. ఆ సత్యాన్ని ప్రతి బిడ్డలకు తండ్రి ప్రభా మీరు తెలియజేసి ఆయన మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకోండి. ఈ రెండవ పరిశుద్ధ పునరుత్థాన వాక్య ధ్యానము ఈ 4వ మాసంలో ఒక అద్భుతమైనటువంటి మలుపును మా అందరి కుటుంబాలలో ఈ విధంగా మీరు త్రిప్పి మహిమ పొందుకోబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతిలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ కృప అన్యోన్య సహవాసము సమాధానం సకల దీవెనల ఆశీర్వాదం మనకును కుటుంబాలకును భూమి మీద ఉన్న సకల విశ్వాసులకును సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడయుడును కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.